ఆ ఋషికుమారుడు అడిగినట్టు ప్రశ్నించినటువంటి ఆ ప్రశ్నలు విని సుధర్మ అంటే ఆ మహారాణి ఈ విధంగా అంది. మహాపతివ్రత అయినటువంటి సుధర్మాదేవి ఈ విధంగా బదిలిస్తోందిట, ఓ ఋషికుమారా, సౌరాష్ట్ర దేశంలో దేవనగరం అనే పట్టణానికి రాజైనటువంటి ఇతడు నా యొక్క భర్త. ఇతని పేరు నామధేయం సోమకాంతుడు. సకల సద్గుణ శోభితుడై, పరాక్రమోపేతుడై, ఐశ్వర్యవంతుడై, బల సౌందర్యపేతుడైనటువంటి ఇతను నీతిశాస్త్ర విశారదుడే కాకుండా ప్రజారంజకంగా ప్రజలందరినీ రాజ్యపాలన చేస్తూ ఉండేవాడు. అనేకమైనటువంటి రాజ్యభోగాలను నిరాటంకంగా అనుభవించాడు. పురాకృత కర్మవశాన ఇతడికి భరింపరానటువంటి ఈ దురవస్థ, ఈ యొక్క అనారోగ్యం సంప్రాప్తమైంది. అందువల్ల తన యొక్క రాజ్యభారాన్ని తన కుమారుడైనటువంటి హేమకంఠుడి యొక్క భుజస్కంధాలపై ఉంచి 2 మంత్రులతోటి, సుబల, జ్ఞానగమ్యుడనే మంత్రులతో ఈ ఘోరమైనటువంటి అరణ్యంలోకి నాతో పాటు ప్రవేశించారు. ఆ మంత్రులు 2 కూడా కందమూలాలు తీసుకొద్దామని చెప్పిన కొంత దూరం వెళ్ళారు. నాయన, ఈ అరణ్యం క్రూర జంతువులతో కూడినది కదా, రాక్షసులు, భూత ప్రేత పిశాచాలు కూడా సంచరించే ప్రాంతం ఇది. అయినా ఇక్కడ ఎవ్వరూ మాకెట్టి హాని తలపెట్టడం లేదెందుకనో అర్థం కాలేదు. మాకింకా దుఃఖానుభవం మిగిలి ఉన్నందున ఊరకున్నారేమో అని చెప్పని, మా దుఃఖానికి అంతే కనబడటం లేదే అని చెప్పనని బాధపడుతూ ఆ మునికుమారుడితో తన యొక్క విషయాన్ని, తన యొక్క భర్త యొక్క విషయాన్ని తెలియజేసిందిట. ఈ విధంగా తెలియజేస్తూ మళ్ళీ ఈ విధంగా అంది. రాజోచిత భోజనాలు ఎక్కడ దొరికినంతటితో సరిపుచ్చుకోవాల్సినటువంటి మేము ఈ యొక్క కందమూల భక్షణాలు చేస్తూ ఈ విధమైనటువంటి అరణ్యంలో ఇవే అత్యంత హర్షోపేతమైనటువంటి రుచికరములుగా ఉన్నటువంటి భోజనం అనిపిస్తోంది మాకు. దరిద్రులు, తాపసులు ఇటువంటి ఆహారం మాలాంటి మహారాజులకు జీర్ణం అవ్వడం కష్టమే కదా నాయన. హంసతూలికా తలపం మీద పరిచారగణం యొక్క సేవలందుకుంటూ నిద్రించే ఈ ప్రభువు ఈనాడు ఈ విధంగా కటిక నేలపై ఎగుడు దిగుళ్ళుగా ఉండే ఇసుక తిన్నెలపైన సేద తీరుతున్నాడు. చందనం, జవ్వాది మొదలైనటువంటి సుగంధ ద్రవ్యాల చేత పరిమళించేటువంటి ఈ మహారాజు గారి యొక్క శరీరం ఇప్పుడు దుర్గంధములైనటువంటి చీము రసి ఓడుతూ దుఃఖసాగర నిమగ్నుడై ఉన్నాడు. ఓ భృగునందన, ఈ దుర్భరమైనటువంటి దుఃఖసాగరాన్ని ఏ విధంగా దాటాలి? అగాధమై అంతు తెలియనటువంటి ఈ దుఃఖ సముద్రాన్ని దాటడానికి నీవు మాకు ఏదైనా ఉపాయం చెప్పి సహకరించి మమ్మల్ని ఈ స్థితి నుంచి రక్షించు నాయన అంటూ రాజుగారి భార్య ఆ చ్యవన మహర్షితో గద్గద కంఠి అయి ఈ విధంగా ప్రార్థించిందిట. ఇది శ్రీ గణేశ పురాణ ఉపాసనాఖండంలోని సుధర్మ చ్యవన సంవాదం అనే 5వ అధ్యాయం సమాప్తః.